ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రభు అడిగిన మాట ఏంటంటే, జనులు నన్ను గురించి ఏమని చెప్పుకొనుచున్నారు అని అన్నాడట. అప్పుడు శిష్యులు 3 అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. అయ్యా, మిమ్మల్ని గురించి కొందరు బాప్తీసమిచ్చి యోహాను అనుకుంటున్నారండి అన్నారు కొందరు. మరి కొందరేమో ఏలియా మరలా తిరిగి వచ్చాడు అని చెప్పుకుంటున్నారండి అన్నారు. మరికొందరేమో ఎవరో ప్రవక్తలు ఒకరై ఉన్నారండి అని చెప్పుకుంటున్నారు అని చెప్పారు. సరే, ఇంతకు మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. వెంటనే పేతురు ఒక అడుగు ముందుకు వేసి, నీవు దేవుని క్రీస్తువి అని అన్నాడు. ఒక్క మాటలో గన్ షాట్గా చెప్పేశాడు. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సయ్య మీరే, దేవుని కుమారుడు మీరే, క్రీస్తు మీరే, అభిషిక్తుడు మీరే, మీరే ప్రభువి, మీరే సృష్టికర్తవి అని చెప్పాడు. ఇది మనం చదువుకున్న సందర్భం. మీకు అర్థమైంది అనుకుంటాను. దీనిలో ఒక 2 పాయింట్స్ని 2 భాగాలుగా మొదటి మాట రెండవ మాటగా ధ్యానం చేద్దాం. మొదట అక్కడ యేసు ప్రభుల వారు ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళాను అని చదువుతున్నాం. యేసు ప్రభు జీవితంలో ఒక చక్కని మంచి మాట ఇది మనం చూస్తాం. ఆయనకి మనకు చూపిన ఒక మాదిరి ఇది. ఏకాంతముగా ప్రార్థనకు వెళ్ళెను. ఈ మాట బైబిల్లో పలు సందర్భాల్లో చూస్తాం. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూస్తాం. చూడండి, లూకా 6:12. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు ఏం చేశారంట? రాత్రంతా గడిపారట. అలాగే ఆయన అరణ్యములో ఒంటరిగా ప్రార్థన చేయుటకు వెళ్ళెను. ఆయన అరణ్యములో ఉన్నాడని శిష్యులు విని, లేకపోతే పట్టణములో అనేకులు విని గుంపులుగా కాలినడకన ఆయన దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనములో 23వ వచనములో ఆయన జనసమూహములను పంపివేసి శిష్యులను అద్దరికి వెళ్ళమని చెప్పి ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకు నేర్పుతున్న ఒక చక్కని మాదిరి, ఒక మాదిరి మన ముందు ఉంచిపోయాడు. యేసు ప్రభువారికి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, పగలంతా ప్రయాసపడినా, ప్రయాణాలు చేసినా, అలసిపోయినా, ఆయన సమయం దొరికినప్పుడల్లా ఎక్కడున్నా, ఏ ఊరిలో ఉన్నా కొండకి వెళ్ళు, అరణ్యానికి వెళ్ళో, సముద్ర తీరానికి వెళ్ళో ఏకాంతముగా తండ్రితో గడపటం ఆయనకి వాడుక. ఏకాంతముగా ప్రార్థనలో గడిపేవాడుగా మనం చూస్తున్నాం. ఆయన ఒంటరిగా తండ్రితో, దేవునితో గడపటానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ప్రార్థన జీవితం ఉందా? ఒంటరి ప్రార్థన ఉన్నదా? ఏకాంత ప్రార్థన ఉన్నదా? ఆది కాండములోనే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా 24వ అధ్యాయం 63వ వచనంలో మనం చూస్తాం. ఇస్సాకు కూడా పొలములో ధ్యానింప బయలు వెళ్ళెను అని చదువుతాం. పొలములో ధ్యానించడానికి బయలుదేరాడట. సాయంకాలమున
ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. నేటి క్రైస్తవ సంఘము ఈ మాదిరి కనపడటం లేదు. పిల్లరా, ఒక మాట, నువ్వు సాతానును జయించాలంటే ఈ లోకములో ఈ పోరాటాల్లో మన బలహీనతల నుంచి మనం జయం పొందాలంటే ప్రార్థనా జీవితం కావాలి. ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ప్రార్థించేవారు సాతానుని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, శరీరాన్ని జయిస్తారు. ప్రార్థన లేనివారు శోధనలో పడిపోయే ప్రమాదం ఉన్నది. సాతాను ప్రసంగించేవాడిని చూసి భయపడరు, ఆరాధించేవాడిని చూసి భయపడరు, పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవాడిని చూసి భయపడ్డు, పరిచయం చేసేవాడిని చూసినా భయపడ్డు, మైకు పెట్టేవాడిని చూసినా భయపడ్డు. ఎవరిని చూస్తే భయపడతాడు? ప్రార్థించే వారిని చూస్తే భయపడతాడు. కనుక బాగా ఆలోచించండి, మనల్ని అన్ని పనులు చేపిస్తాడు వాడు, కానీ ఏం చేయించడు? ప్రార్థన చేయించడు, చేయనీయుడు. యేసు ప్రభువు వారికి ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక సంఘటనకి ముందు కానీ తర్వాత కానీ తండ్రితో గడిపే మంచి వాడుకని ఇక్కడ మనం చూస్తున్నాం. ఏకాంతంగా దేవునితో గడిపే ఒక మంచి వాడుక, అలవాటు, ప్రార్థనా జీవితాన్ని మన ముందు మాదిరి ఉంచిపోయాడు. సహవాసములో కూడా మన పెద్దలు ఏకాంత ప్రార్థనలో మా ముందున్న దైవజనులు ఆ మాదిరి చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నాం. అది మాకు అలవాటు చేశారు. నేటి సంఘానికి ఏకాంత ప్రార్థన అలవాటు కావటం లేదు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రార్థనా జీవితం నాకు దయచేయి ప్రభువా. ఒంటరిగా ప్రార్థన చేయటం, ఒంటరిగా ధ్యానం చేయటం. కుటుంబారాధన చేస్తున్నా, కుటుంబారాధన మంచిదే, కానీ ఒంటరి ప్రార్థన కావాలి. ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థనలో నీ హృదయాన్ని కుమ్మరించి దేవునితో మాట్లాడతావు, దేవునితో సంభాషిస్తావు, నీ ప్రతి సమస్యను ప్రభు దగ్గరికి తీసుకొని వస్తావు. సాతాను నీతో అన్నీ చేయిస్తున్నాడు, కానీ ఏం చేయనీయటం లేదు? ప్రార్థన చేయనీయటం లేదు. ప్రభువా, ప్రార్థన చేయటం మాకు నేర్పించు ప్రభువా, ప్రార్థనాత్మను దయచేయి ప్రభువా అని ప్రభువుని అడుగుతాం. ప్రార్థించేవారముగా మనం ఉండాలి. ప్రార్థించేవారిని చూసినప్పుడే సాతానుడు వణిగిపోతాడు. గెస్సెమనే తోటకి వెళ్ళి శిష్యులతో పాటుగా ప్రభువే అరణ్యానికి వెళ్ళి, లేకపోతే గెస్సెమనే తోటకి వెళ్ళి హృదయవేదనతో మోకరిల్లి ప్రార్థిస్తూ వచ్చారు. ఆయన శిష్యులు కూడా అలాగే ప్రార్థించారు. ఒక దినాన శిష్యులందరూ పడుకున్నారంట ఇంట్లో, అందరు నిద్రపోతూ ఉన్నారు. యేసుప్రభువు వారు ఏకుందామని మసక చీకట్లోనే లేచి అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఉదయాన్నే నిద్రలేసి ప్రభువు లేడు, వారితో పడుకున్నాడేమో లేడు. అందరూ వచ్చారు ప్రభువేడని. ప్రభు అవును ఏడి ప్రభువేడు 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 అనుకుంటున్నారు. ఆయనేం ప్రార్థనకి వెళ్ళిపోయాడు. ప్రక్కనున్న శిష్యులకు కూడా తెలియదు. ఆయన పలకరిద్దామని అనేకులు వచ్చారు. ఏడంటే ఏమో 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 ఎక్కడ అందరూ విచారిస్తే ఎవరో చెప్పారు, ఆయన పొద్దున్నడు పోతుంటే చూసామన్నారట్టుగా ఉంది. ఆయన పోతుంటే చూసామండి అని చెప్పారేమో, వెతుక్కుంటా వెళ్ళారు. ఆయన ప్రార్థన చేయటానికి ఒంటరిగా గడిపాను. ఈరోజు ఒక తీర్మానం చేసుకుంటావా? ఒంటరి ప్రార్థన నాకు దయచేయి ప్రభా, ఒంటరి ప్రార్థన నాకు నేర్పించు ప్రభా అని ప్రభువుని అడుగుదాం. అందరు మోకరించి ఈ అంశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రార్థనాత్మను మాకు దయచేయండి ఆయన. ప్రార్థనాత్మను మాకు దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. ఏకాంత ప్రార్థన మాకు దయచేయండి. ఒంటరిగా నీ సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయటం నాకు నేర్పించండి. ప్రార్థన లేదు ప్రభువా, ప్రార్థన లేని వ్యక్తిగా, ప్రార్థనా జీవితం లేని వ్యక్తిగా నేనున్నాను. అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన లేదు నాయన. విజ్ఞాపన ప్రార్థన లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకములో ప్రార్థించాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మీకు మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. అందరూ అడగండి, ప్రభువుని అడుగుదాం.
అందరం కోరుకుందాం, అందరం సహాయం కోరుకుందాం. ప్రభువా, ప్రార్థించుట మాకు నేర్పించు ప్రభువా. నా సమయాన్ని వెచ్చించి నీ సన్నిధిలో గడపడానికి నాకు నేర్పించు నాయన. ఇంటి నిండా సమస్యలు ఉన్నా కానీ ప్రార్థన చేయకుండా తిరుగుతున్నాను. ఇక నుంచి నేను ప్రార్థించే వ్యక్తిగా నన్ను చేయు ప్రభువా. ప్రార్థనాత్మను దయచేయి ప్రభుని ప్రభుని అడుగుదాం. ప్రభు సహాయం కోరుకుందాం.